గుర్తుందా? ఒకసారి ఒక చరిత్రను చూపించాను బైబిల్లో. ఒక ప్రవక్త దగ్గరికి ఒక రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి అంటాడు, అయ్యా ఈ దేశం పైన యుద్ధం చేయడానికి ఒకరు వస్తున్నారు, ఏం చేయాలంటే వెంటనే ఈ ప్రవక్త ఒక విల్లు ఇచ్చాడు. విల్లు ఇచ్చి ఏమంటాడు, నేలను కొట్టంటాడు. నేలను కొట్టంటే ఈయన ఎన్నిసార్లు కొడతాడు? మూడే. అనేక మంది మూడు సార్లు ఆగిపోతున్నారు. వెంటనే ప్రవక్త కోపం తెచ్చుకొని అంటాడు, 3 సార్లు ఆపేమని ఎవరు చెప్పారు? 3 సార్లు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 3 నెలల ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 3 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? 30 సంవత్సరాలు ప్రార్థన చేసి ఆపేమని ఎవరు చెప్పారు? ప్రార్థన చేస్తూ ఉండు, తడుతూనే ఉండు, వస్తూనే ఉండు. కొంతమంది ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి, ఒక మందిరం నుండి ఇంకో మందిరానికి వెళ్తూ ఉంటారు. నువ్వు మర్చిపోయింది ఏంటంటే మందిరాలు మారొచ్చేమో, దేవుడు ఒకడే కదా. కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ మందిరంలో దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు, ఇంకో నో, ఏ మందిరంలో అయినా ఉన్న దేవుడు ఒకడే కదా. దేవుడు అలాంటి న్యాయాధిపతి కాదు. ఎలాంటి న్యాయాధిపతి? మనకు తీర్పు తీర్చే న్యాయాధిపతి. హల్లెలూయా.